మాంసం ప్రియులను హడలెత్తిస్తున్నటువంటి మటన్ దుకాణాలు. హైదరాబాద్ మంగళగట్లో 12 టన్నుల కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తూ పట్టుబడినటువంటి ఒక దుకాణాన్ని అధికారులు ఇటీవల సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటికి నిన్న దబీర్పూర్లో 2 టన్నుల కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తూ హలీం దుకాణాలకు, అదేవిధంగా మటన్ షాపులకు విక్రయిస్తూ పట్టుబడినటువంటి ఒక మటన్ దుకాణాన్ని అధికారులు గుర్తించారు. ఈ దుకాణం ద్వారా హలీం సెంటర్లకు, అదేవిధంగా మటన్ షాపులకు రిటైల్గా సప్లై చేస్తూ కుళ్ళిన మాంసాన్ని కూడా విక్రయిస్తూ సామాజిక ఆరోగ్యం పట్ల ఏ మాత్రము బాధ్యత తీసుకోకుండా ప్రవర్తిస్తూ ఇటువంటి మాంసాన్ని విక్రయిస్తున్నటువంటి మిషాహుద్దీన్ను అధికారులు అరెస్ట్ చేసి షాపును సీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఇదే విధంగా హైదరాబాద్లో పలు పేరుగాంచినటువంటి హోటళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ రోజున ఆ పరిస్థితులకు కారణం ఆహార తనిఖీ అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి లేకపోవడమని, కాబట్టి అధికారుల ఆహార తనిఖీ అధికారులను పూర్తి స్థాయిలో నియమిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ విషయం పట్ల ఏ విధమైన శ్రద్ధ తీసుకోకుండా ప్రభుత్వం యథావిధంగా కొనసాగుతూ పోవడం వల్ల ఈ దుస్థితులు ఎదురవుతూ ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో ఆహార తనిఖీ అధికారుల నియామకం జరగడం ద్వారా ఈ యొక్క అపరిశుభ్రమైన ఆహారాన్ని పసిగట్టి పూర్తి స్థాయిలో నియంత్రించడం ద్వారా సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని ఆశిస్తూ జై హింద్, జై శ్రీరామ్.